ఇప్పుడు మనం చెన్నై నుంచి అండమాన్ నికోబార్ ఐలాండ్ పోవడానికి షిప్లో పోతా ఉన్నాము. Enjoy, teachers. Shall we go? కుప్పం నుంచి ఒక 18 కిలోమీటర్ల దూరంలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 70 మంది సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు ఒక 70 మందిని ఎక్స్పోజర్ విజిట్ కోసం పంపించారు. దాంట్లో నేను కూడా ఒకరిని. ఇక్కడ 3 రోజులు విజిట్ ఉంటుందని వచ్చాను. ఫస్ట్ డే వచ్చేసి మాకు కొన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ యాక్టివిటీ చేపించారు. ఇక్కడ ఒక 17 నుంచి 18 ల్యాబ్స్ ఉన్నాయంట. ఈ రోజు మేము వచ్చేసి గురుగృహ అనే ఒక ప్లానిటోరియం చూసాము. అందులో సోలార్ సిస్టమ్ మోడల్స్, దానికి సంబంధించిన ఒక వీడియోని ఒకటి వేసి చూపించారు. అది చాలా బాగుంది. మ్యాథ్స్ పార్కు, బయాలజీ పార్కు, కెమిస్ట్రీ ల్యాబ్, ఆడిటోరియం ఇంకా చాలా ఉన్నాయంట. వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తాను. వాటి గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ అకామిడేషన్ కూడా చాలా బాగుంది. చాలా చల్లగా ఉంది. ఇక్కడ సైన్స్ కి సంబంధించినటువంటి సూత్రాలను, విషయాలను ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ల్యాబ్ ద్వారా చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. వర్త్ అనమాట ఇది. ఈ విజిట్ అనేది చాలా వర్త్ గా అనిపిస్తా ఉంది. బిల్డింగ్స్ కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా సైన్స్ తో ముడిపడే విధంగానే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసినట్టుంది. ఇక్కడ ఆర్చ్ గాని మీరు చూస్తే ఇది పై షేప్ లో ఉంది అనమాట. పై వాల్యూ తెలుసు కదా మనకి, 22/7 అనేది. అలాగే 3.141 అంటాం కదా, ఆ షేప్ లోనే ఇక్కడ ఆర్చ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ నా వెనక కనిపిస్తామని చూస్తున్నారు కదా, పెరిస్కోప్ ఎంత పెద్దదిగా ఉందో చూడండి. పెరిస్కోప్ అనేది ఇది డే 1 జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ మనం కుప్పం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉండే అగస్త్య క్యాంపస్ లో ఉన్నాము. దీన్ని 1999 లో కొంతమంది సైంటిస్టులు, ఎడ్యుకేషనలిస్టులు, ఎంటర్ప్రినర్స్ కలిసి రామ్జీ రాఘవన్ గారి ఆధ్వర్యంలో దీన్ని నిర్మించారంట. ఇక్కడ 17 నుంచి 18 ల్యాబ్స్ ఉన్నాయి. దీన్ని యొక్క మెయిన్ ఏమంటే స్పార్క్ క్యూరియాసిటీ, నర్చర్ క్రియేటివిటీ అండ్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ అమాంగ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. మన దేశంలో చాలా మంది అన్ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి సైన్స్ అనేది అంత ఈజీగా అర్థం కాదు. అలాగే టీచర్లకు కూడా సైన్స్ కాన్సెప్ట్స్ అవగాహన లేకపోవడం వల్ల పిల్లలకి అది చేరడం లేదనే ఉద్దేశంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడికి కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ విజిట్ చేస్తారంట. అదే మాదిరిగా కొన్ని లక్షల మంది టీచర్లు కూడా ఇక్కడికి వచ్చి, ఇక్కడ మెయిన్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లో ఉంటుంది. అదే విధంగా అంటే మనం డైరెక్ట్ గా సైన్స్ కాన్సెప్ట్స్ బుక్ లో చదువు వాటిని ఇక్కడ వచ్చి మనం చూసి ఎక్స్పెరిమెంటల్ ద్వారా అవగాహన చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది అనమాట. ఈ రోజు మార్నింగ్ అయితే మాకు యోగా టీచర్ ద్వారా యోగా కూడా చేపించారు. యాజ్ ఏ టీచర్ గా గానీ, స్టూడెంట్ గా గానీ ఒక్కసారి దీని వచ్చి విజిట్ చేస్తే మన జీవితంలో చాలా అవగాహన వచ్చే అవకాశం అయితే గ్యారెంటీగా ఉంది. ఈ రోజు చాలా వరకు ల్యాబ్ విజిట్స్ ఉంటుందని చెప్తున్నారు. వాటన్నిటిని కూడా కవర్ చేస్తాను. వీలైతే వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. హలో సార్. సార్ చెప్పండి. మీరు ఎక్కడ ఉంది సార్? అనంతపురం నుంచి సార్. ఎలా ఉంది సార్ ఇక్కడ అగస్త్య ట్రైనింగ్? చాలా బాగుంది సార్. అగస్త్య ఫౌండేషన్ ఒక టీచర్ కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ సార్. ఒకసారి వచ్చి విజిట్ చేస్తే సైన్స్ వాళ్ళు, ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ వాళ్ళ టీచర్ వస్తే ఒకసారి మనకు ఎన్విరాన్మెంట్ చేంజ్ ఉంటుంది. సైమల్టేనియస్ కొన్ని విషయాలు మనకు కూడా తెలుస్తాయి సార్. ఎందుకంటే మనం ఎక్కడ చేస్తున్నాం, ఎక్కడ ల్యాక్ లో ఉన్నాం అనే విషయం మనకు తెలుస్తుంది సార్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనిషి ఎవరంటే ఈ అగస్త్య క్యాంపస్ ఫౌండర్ అన్నమాట. ఈయన పేరు వచ్చేసి విజయ్ రాఘవన్. నిజంగానే మనం ఈయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. ఇక్కడ రాగానే ముందుగా మాకు ఆకర్షించింది ఏంటంటే ఆకర్షణీయమైన మంచి ప్రకృతి చాలా బాగుంది. ఈ 3 రోజులు కూడా చక్కగా మేము ప్రకృతిని ఆస్వాదించాము. అంతా న్యాచురల్ గా ఉన్నది. తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి వాటి గురించి చెప్పున్నారు. టీచర్లకి, విద్యార్థులకి ఎంతో ఉపయుక్తమైనటువంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఇక్కడ చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఉపాధ్యాయులకైతే విద్యార్థులకు సులభతరంలో ఏ విధంగా అయితే బోధన చేయాలో, యాక్టివిటీస్ ద్వారా ఏ విధంగా అయితే పిల్లల్లోని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలో కావలసినటువంటి శిక్షణ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ ఎంతో ఉపయుక్తంగా చేస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల నుండి, అన్ని ప్రాంతాల నుండి ఉపాధ్యాయులు వచ్చి చక్కగా నేర్చుకుని తిరిగి వెళ్ళి ఆయా పాఠశాలల్లో విద్యార్థులకి తర్ఫీదునివ్వడానికి ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పక తప్పదని నేను తెలియజేసుకుంటున్నాను. కిచెన్ సామాన్లతోనే వీళ్ళు కొంచెం డెకరేషన్ చేసి ఎగ్జిబిట్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనం కెమిస్ట్రీ ల్యాబ్ కు వచ్చున్నాము. ఏ ఎలిమెంట్ మెయిన్గా మనకి ఎక్కడ చూస్తాం, ఏ సబ్స్టెన్సెస్లో ఉంటుంది, వాటిని ఎక్కడ వాడతాం అనేది క్లియర్గా చార్ట్ రూపంలో ఇచ్చారు. ఇదేం సార్? ఇది అగస్త్య సింబల్ సార్.
ఇప్పుడు అగస్త్య అనే సింబల్ ఉంటుంది కదా, వాళ్ళ ఆమ్లం లాగా క్రియేట్ చేస్తున్నారు. ఆడ ఆస్ట్రోనాట్ ఉన్నట్టున్నారే. అదే ఆ లోగో లాగా ఏ ఉంది చూడు, ఏ పైన 0 ఏందది మనం ఆంగ్స్ట్రామ్ యూనిట్స్, దానికి ఆస్ట్రోనాట్ ని అట్లా యాడ్ చేశారు. డే పూర్తి అయిపోయింది. సెకండ్ డే రోజు బయాలజీ ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ విజిట్ చేయడం జరిగింది. అగస్త్య వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన రూమ్ బయట బాల్కనీలో నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇక్కడైతే వ్యూ అనేది చాలా బాగుంది. ఈ రోజు అగస్త్యలో మూడో రోజు మార్నింగ్ మాకు ఎకో వాక్ అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉండే ఫారెస్ట్లు అంతా చూపించి అక్కడ ఉండే ట్రీస్, వాటి యొక్క ఇంపార్టెన్స్, దాంట్లో ఉండే ఔషధ విలువలు అవన్నీ గురించి వివరించడం జరిగింది. ఇక్కడ అసలు బయోడైవర్సిటీ గురించి కూడా బాగా చెప్పారు. చాలా రకాల పక్షులు, అనిమల్స్, ట్రీస్ అనేటివి చాలా ఉన్నాయంట. ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ వ్యాలీస్ లో ఏం చేసామంటే వి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది వాటర్ బాడీస్ అండి. 850 ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి, 105 బటర్ఫ్లై స్పీషీస్ ఉన్నాయి, 21 రెప్టైల్ స్పీషీస్ ఉన్నాయి, 18 స్పైడర్ స్పీషీస్ ఉన్నాయి, 600 అబోవ్ మాత్ స్పీషీస్ ఉన్నాయి, 146 బర్డ్ స్పీషీస్ ఉన్నాయండి. ఇది డైవర్సిటీ. మూలికావన, పంచవల్కల, పంచవటి, గాయత్రివన, నక్షత్రవన, రాశివన, సద్మవన, సిద్ధవన, ఇట్లా మాదిరిగా వనాలు క్రియేట్ చేసుకున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ వనాలో వి ప్లాంటెడ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ విల్ గివ్ వెరీ గుడ్ బయో ఎనర్జీ. చాలా బాగుంది, చాలా వర్త్. ఒకసారి వచ్చి ఈ లొకేషన్ చూసి పోతే మాత్రం చాలా బెస్ట్ ఫీలింగ్ అనేది మాత్రం వస్తుంది. ఇది మనిషి ఆకారంలో ఒక షేప్ క్రియేట్ చేసి ఆ మనిషి షేప్ లోపలే చాలా రకాల చెట్లని వీళ్ళు పెంచున్నారు. దీన్ని గురించి కూడా మనకు చెప్పడం జరిగింది. ఒక్కొక్క ప్లాంట్ యొక్క యూసేజ్ ఒక్కొక్కలాగా ఉంటది. మనం ప్రకృతిలో గాని గమనిస్తే ప్లాంట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుంటే వాటిని మనం ప్రాపర్ గా ఉపయోగించుకోగలిగితే ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు అన్నమాట. మూడు రోజుల అగస్త్య ఎక్స్పోజర్ విజిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా ఈ రోజు మేము చూసింది ఏమంటే రామానుజన్ మ్యాథ్స్ పార్క్ చూసాము, అలాగే జున్జున్వాలా డిస్కవరీ సెంటర్, ఒక షిప్ మోడల్ చూసాము, తర్వాత ఐటీ ల్యాబ్ కి వెళ్ళాము, అక్కడ నుంచి ఆర్ట్ ల్యాబ్ చూసాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీలైతే మీరు కూడా అగస్త్య సెంటర్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.